హలో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం చిత్తూరు జిల్లాలోని పుంగనూరుకు సమీపంలో ఉన్న రాజనాలబండ దేవస్థానం వద్ద ఉన్నాం. ఇక్కడ క్రింద ఆంజనేయ స్వామి దేవస్థానం ఉంటుంది, కొండపైన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం ఉంటుంది. ఈ ఆలయం చిత్తూరు జిల్లాలోనే ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన బోయకొండ గంగమ్మ ఆలయానికి సమీపంలోనే ఉంటుంది. ఈ ఆలయం మదనపల్లి నుంచి అయితే 25 కిలోమీటర్ల దూరంలో ఉంది. అలాగే పుంగనూరు నుంచి అయితే 16 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ ఆలయం శ్రీకృష్ణదేవరాయల కాలం నుంచి ఉంది. ఇక్కడ శ్రావణ మాసంలో చివరి శని ఆదివారాలలో ఘనంగా తిరునాళ చేస్తారు. ఇప్పుడు నేను ఆంజనేయ స్వామిని దర్శించుకుని బయటకు వచ్చాను. ఇక్కడ ఒక కోనేరు కూడా ఉంది. నీరు చూడండి ఎంత ఫ్రెష్గా ఉన్నాయో. ఇక్కడ తిరునాళ సందర్భంగా ఉచితంగా అన్నదానం చేస్తున్నారు. ఇప్పుడు మనం కొండపైకి వెళ్ళి శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకుందాం. ఇక్కడ విశేషం ఏంటంటే, ఎక్కడైనా దొంగతనం కానీ తప్పు కానీ జరిగినట్లయితే బాధితులు ఈ ఆలయానికి వచ్చి అమౌంట్ పే చేసి రసీదును తీసుకుంటారు. ఆ తర్వాత ఎవరిపైనైనా అనుమానం ఉంటే వారిని ఇక్కడికి తీసుకొచ్చి ప్రమాణం చేయిస్తారు. ప్రమాణం చేయించే ముందు ఆలయ అర్చకులు, కమిటీ సిబ్బంది ఇక్కడ ప్రమాణం చేస్తే దేవుడు కఠినంగా శిక్షిస్తాడు అని హెచ్చరిస్తారు. వారిని విడిగా విచారణ జరిపి కొన్ని రోజులు గడువు ఇస్తారు. కొంతమంది అయితే దేవుడికి భయపడి వారి తప్పును ఒప్పుకుంటారు. ఒకవేళ తప్పు చేసి కూడా ప్రమాణం చేస్తే వారిని దేవుడు కఠినంగా శిక్షిస్తాడు. కొండపైన వ్యూ పాయింట్స్ చాలా ఎక్కువగా ఉన్నాయి. భక్తులే కాదు, ట్రెక్కింగ్ చేసే వాళ్ళు కూడా రావచ్చు. ఇక్కడ ఒక దేవరెద్దు చనిపోయింది. ఆ ఎద్దు సమాధి ఇది. ఈ కోనేరును చూడండి ఎలా ఉందో. ఫైనల్గా మనం కొండపైకి అయితే వచ్చేసాం. భక్తులు చూడండి ఎంతమంది ఉన్నారు. ఫైనల్గా నేను స్వామివారిని దర్శించుకున్నాను. ఈ వ్యూ పాయింట్ చూడండి ఎలా ఉందో. ఇక్కడ ప్రసాదం ఇస్తున్నారు, నేను కూడా తీసుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.